రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నోటికొచ్చినట్లు దిగజారుడు భాషతో బీఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజమైపోవు అని అన్నారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డారు అని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ఓదరగొట్టి అందులో 9,000 కోట్ల కోత పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎంలా ప్రవర్తించడం లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలోనూ రేవంత్ రెడ్డిలా దిగజారిన దిక్కుమాలిన సీఎం ఇంకెవరూ ఉండరు అని ఉదహరించారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుని కూడా మాట మీద నిలబడకపోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పై తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డేనని, అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారు అని, ఆగస్టు 15 వరకు 31,000 కోట్లు రుణమాఫీ చేస్తాను అన్నారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయానికి 9,000 కోట్లను కోతపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని నిప్పులు చెరిగారు. అప్పటికీ ప్రజలు నమ్మడం లేదు అని, ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్లు పెట్టాడని గుర్తు చేశారు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం, మోసమే నా విధానం, మాట తప్పడమే నా నైజం అనే రీతిలో నగ్నంగా తన నిజస్వరూపాన్ని మరోసారి రేవంత్ రెడ్డి నిరూపించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసినట్లు తెలిసిపోయాక ఎవరు రాజీనామా చేయాలి, ఏటిలో దుంకి ఎవరు చావాలి అని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారు మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేశాము అని, అప్పుడు 17,000 కోట్లు అయ్యింది అని హరీష్ రావు గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? వారికి 17,869 కోట్లు మాత్రమే అవుతాయా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డావు అనే విషయాన్ని విస్మరించకూడదు అని హరీష్ రావు పేర్కొన్నారు. సీఎంగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని సీఎంకు సూచించారు. రేవంత్ రెడ్డికి వికారమే తప్ప సంస్కారం లేదు అని విమర్శించారు. సీఎం స్థాయిలో రేవంత్ మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ చేసిన తప్పులకు, దైవ ద్రోహానికి తెలంగాణపై ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లను వేడుకున్నారు. రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో ఆ దేవాలయాలకు త్వరలో తాను స్వయంగా వెళ్లి దేవుళ్లను ప్రార్థిస్తానని పేర్కొన్నారు.